పిఠాపురం పట్టణంలో స్థానిక రాధారులపేట నందుగల బీసీఎం పురపాలక సంఘ ప్రాథమిక పాఠశాలలో పుస్తక పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజర్బాబు మరియు పిఠాపురం పట్టణ పురపాలక సంఘం వైస్ చైర్పర్సన్ జ్యోతి అప్పలరాజు మరియు 16వ వార్డు కౌన్సిలర్ మరియు వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా అధికార ప్రతినిధి పెదపాటి రాజేష్ కుమార్ బల్లా వంశీ పాల్గొని పిల్లలను ఉద్దేశించి పిల్లల భవిష్యత్తు నేటి ఉపాధ్యాయులపైన అదేవిధంగా తల్లిదండ్రులపైన ఉందని ప్రస్తావిస్తూ స్థానిక రథాలపేటలో బీసీఎం స్కూల్లో ఎంతోమంది విద్యను అభ్యసించి రాష్ట్ర మరియు జిల్లా అధికారులుగా పనిచేస్తున్నారని, అనేక మంది డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు ప్రభుత్వ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన ఉద్యోగులు ఉన్నారని, అంతటి కృషి కేవలం ఉపాధ్యాయుల వల్లనే సాధ్యమవుతుందని కొనియాడారు. పంపిణీ కార్యక్రమానికి చేసిన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాల డైరెక్టర్ రాజబాబు గారికి, అదేవిధంగా పిఠాపురం పట్టణ వైస్ చైర్పర్సన్ మరియు శ్రీమతి జ్యోతి అప్పలరాజు గారికి, మరి యువనాయకులు వాళ్ళ వంశీబాబు గారికి, ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరికీ, మరి ముఖ్యంగా మరి స్కూల్ నడుపుతున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకున్నాను. మరి ముఖ్యంగా ఈ బీసీఎం స్కూల్కి ఒక పిఠాపురంలోనే ఒక విశిష్టమైనటువంటి చరిత్ర కలిగిన స్కూల్. ఎందుకనంటే ఒక దళిత వార్డు ఆంకుని ఉన్నప్పటికీ ఇందులో ఎంతోమంది అత్యంత శాతం వృద్ధి రేటు జీవితంలో విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ పేటలో మొట్టమొదటి డాక్టర్ అయినటువంటి శ్రీ బండి రవీంద్ర బాబు గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు పేటలోనే, ఈ యొక్క రథాలపేటలోనే రమారమి 26 మంది 22 మంది వెళ్ళారు. 22 మంది డాక్టర్లు, చదువుతున్న ఇంకో 4. అలా డాక్టర్లు అయితేనేమి, టీచర్స్ అయితే 36 మంది ఎంతమంది వెళ్ళారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ఇంకా అలా అనేక రకాలు. ఇప్పుడు మా వదిలి గారు చెప్పినట్టు అనేక రకమైనటువంటి సెక్టార్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అంత ప్రాధాన్యత కలిగిన స్కూల్ ఇది. కాలక్రమేణా కొంచెం నెగ్లెక్ట్ చేయడం అయితేనేమి, ఇంకా అత్యంత అభివృద్ధి రీత్యా చూసుకుంటే బయటికి వెళ్ళి చదువున వాళ్ళుగా ఉన్నారు. కానీ చాలామంది ఇక్కడే చదువున వాళ్ళే ఉన్నారు. అంటే జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు, రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఈ బీసీఎం స్కూల్ నుంచి రావడం జరిగింది. నిజంగా అటువంటి చరిత్ర కలిగిన ఈ స్కూల్ మరి మళ్ళీ పూర్వ వైభవం పుంజుకుంటుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే మరి సింగం ప్రసాద్ అంటే ఒక వ్యక్తి కాదు. ఈరోజు పిఠాపురం మున్సిపాలిటీలో దగ్గర ఎంతమంది టీచర్లు, మొత్తం అంతమందిలో కూడా ఒక విశిష్టమైనటువంటి గుర్తింపు కలిగిన వ్యక్తి. కలెక్టర్ అత్యున్నతమైనటువంటి ఉపాధ్యాయ పురస్కారాన్ని పొందాడు. అంత మాత్రమే కాబట్టి మీకు మోహనాల్లో ఉన్న స్కూల్ ఎంతమంది చేసుకుంటారు రేజీవరా? అయితే విషయం ఏంటంటే మీరు చూసారు కదా, అంత డెడికేటెడ్గా ఉంటాడు. స్కూల్ ఏదో జీతం తీసుకుని వచ్చేసాను కాదు, నా స్కూల్ నా ఇల్లు సింగం స్కూల్ అని ఉంటాడు. యూట్యూబ్లో నేను ఛానల్లో సింగం స్కూల్, ఇదేరా సింగం స్కూల్ పేరు లేదంటే అప్పుడు అనిపించింది ఈ స్కూల్, సార్ ఏ స్కూల్కి వెళ్తే ఆ స్కూలే ఇంక స్కూల్ అని. సో అంత డెడికేట్ కలిగిన వ్యక్తి మన మంచికి రావడం నిజంగా మన అదృష్టం ఇది. ఎందుకంటే మన పిల్లలు కూడా మనం చక్కటి భవిష్యత్తు ఇచ్చి చక్కటి మార్గదర్శకం చేపట్టగల నిబద్ధత కలిగినటువంటి ఉపాధ్యాయులు వారికి వారి బృందానికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇక్కడ 2 విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాననుకున్నాను. ఇప్పుడు బయట ఉన్న స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్లో చాలా చాలా యోగ్యులు. ఎందుకంటే వాళ్ళు డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేటువంటి ఒక పరీక్ష పాస్ అవి ఇందులోకి వస్తారు. ప్రతి దాంట్లో కూడా అనేకమైన టెస్ట్ పాస్ అవి గవర్నమెంట్ ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తారు. దయచేసి అందరూ కూడా మీ యొక్క కష్టాన్ని వృధా చేసుకోకుండా గవర్నమెంట్ స్కూల్ మీద పూర్తి భరోసా ఉంచండి. ఇక్కడ లేని వసతులన్నీ ఏమి లేదు. ఎల్ఈడి బోర్డు దగ్గర నుంచి కూర్చునే స్కూల్ దగ్గర నుంచి మధ్యాహ్న భోజన పథకం, మధ్యాహ్న ఆహార పథకం ద్వారా అందరికీ నమస్తే అండి. వేదిక నిర్మించిన నవీన్ గారికి, మేడం గారికి, రాజేష్ గారికి ధన్యవాదాలు. నెక్స్ట్ ఏమంటే నేను ఈ ఇయర్ ఇక్కడికి కొత్తగా వచ్చానండి.
ఇంతకుముందు నేను మోహన్ రాజ్ స్కూల్లో పనిచేశాను. ఇక్కడ చాలామందికి తెలుసు నేను అందరికీ. ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ దేనికోసం అంటే మనకి స్కూల్కి కొత్తగా ఈ షూస్ కానీ లేకపోతే బ్యాగ్స్ బుక్స్ ఇవన్నీ వచ్చినాయి, అవి డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనేది ఒక ఆలోచన. అయితే ఏంటంటే యాక్చువల్గా కొంచెం వచ్చిన కొత్త మోడల్ కొద్దిగా అడ్జస్ట్ అవ్వడానికి మాకు టైం పడుతుంది. కానీ ఫ్యూచర్లో తప్పకుండా ఇంకా గ్రాండ్గా ఉంటాయి ఈ మీటింగ్స్ అన్నీ కూడా. దాన్ని తెలియజేయడానికి నేను సంతోషంగా ఫీల్ అవుతున్నాను. రైట్, ఇంకా ఉద్దేశించి ఇక్కడికి హెచ్ఎం కింద సార్ వచ్చి జగ్గి చెరువులో పనిచేశారు. పేరు వచ్చి శివ గారు. ఆయన జగ్గి చెరువులో పనిచేశారు. అది కూడా పెద్ద స్కూల్, అది కూడా నిజంగా అక్కడ కూడా చాలా కష్టపడి పనిచేశారు సార్ కూడా. ఇక్కడ ఏంటంటే ఇందులో ఇంకొక టీచర్ ఉన్నారండి, మేడం గారి పేరు శైలజ గారు. ఆవిడ కాకినాడ నుంచి వస్తారు. ఆమె కూడా చాలా మంచి మంచి టీచింగ్ ఇస్తారు ఆవిడ కూడా. విషయం ఏంటంటే ఈ స్కూల్కి ఏంటంటే స్పెషల్ ఏంటంటే అందరూ కూడా చాలా మంచి స్టాఫ్ వచ్చారనమాట. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా బీసీఎం స్టాఫ్ అంటే హోల్ పిఠాపురంలోనే స్కూల్స్లోనే నెంబర్ వన్ స్టాఫ్ ఇక్కడ ఉందన్నమాట. స్కూల్కి ఏమో తెలియదు, అలా సెట్ అయ్యింది అనుకోకుండా. నెక్స్ట్ వచ్చి మేడం గారి పేరు రమాదేవి గారండి. మేము ఇంతకు ముందు ఏంటంటే మోహన్ నగర్లో పనిచేసాం మేడం గారి నేను. మళ్ళీ ఒకసారి ఏంటంటే లాస్ట్ ట్రాన్స్ఫర్స్లో మేడం గారు అమ్మతో వెళ్ళిపోయారు. మళ్ళీ ఈ టైం తిరిగి వచ్చారు అనుకోకుండా. మళ్ళీ ఈ స్కూల్లో ఇలాగా మేము కలిసి పనిచేయడం కూడా చాలా సంతోషం. మేడం గారు కూడా చాలా డెడికేటెడ్ అనమాట. చాలా బాగా డీల్ చేస్తారు క్లాసెస్. నెక్స్ట్ సుజాత మేడం గారు మీ అందరికీ తెలిసి మీకు పరిచయం చేయక్కర్లేదు. మేడం ఆల్రెడీ 6 years నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు. మేడం గారు క్లాసెస్లో బయటకు వెళ్ళలేదు, ఇక్కడే ఉండిపోయారు. అందరు కలిసి మంచిగా పనిచేయాలనే ఉద్దేశంతో మేడం కూడా చాలా సపోర్ట్, చాలా బాగా చెప్తారు. చాలా నిజంగా మేడం గారితో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఒకసారి మనం